వెల్కమ్ టు న్యూస్ అడ్డా. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తుందని, ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు అని వాపోయారు. విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేట్ మాయం చేసిందన్నారు. జీవో నెంబర్ 97ను మళ్లీ ప్రక్షాళన చేయాలన్నారు. రాష్ట్రంలో వేలాది మంది డిప్లొమా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని డిమాండ్ చేశారు. డిప్లొమా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవంటూ కుంటి సాకులు చెబుతూ మాట మార్చుతున్నారని అన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని, లేని ఎడల రాష్ట్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేట్ మైన్ చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా శక్తి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు జీవో నెంబర్ 96 సంబంధించింది పూర్తిగా కార్పొరేట్ ప్రైవేట్ సిల్ ఇండియా పేరుతో ప్రైవేట్ యూనివర్సిటీకి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా దీనివల్ల డిప్లొమా విద్యార్థులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. నిన్న ఈరోజు మంత్రి సంబంధించి వివేక్ సంబంధించి మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈరోజు మీ ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇలాంటి డబ్బులు లేకుండా కనీసం విద్యారంగాన్ని పట్టించుకొని మీ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం అధికారంలోకి దిగిపోవాలి. కనీసం ఇప్పటి వరకు కూడా విద్యార్థులు 6 రోజుల పాటు ఈరోజు శక్తి స్కీమ్ వల్ల ఈరోజు విద్యార్థులు నష్టపోతారని చెప్పేసి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నా కూడా ఇంతవరకు కూడా శక్తి స్కీమ్ రద్దు చేస్తామని చెప్పేసి దాఖలాలు ఇంతవరకు లేవు. దాంతోపాటు జీవో నెంబర్ 90 ఏదైతుందో అందులో సంబంధించింది సీటెడ్ సంబంధించింది ఇంతవరకు దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి జీవో నెంబర్ 97 మళ్ళీ ఆ ప్రక్షాళన చేయాలి. అంత పూర్తి సమగ్ర విచారణ దానిపై ఇవ్వాలి. దాంతోపాటు డిప్లొమా విద్యార్థులు న్యాయం చేసే వరకు ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేదు. ఈరోజు వందలాది మంది విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో కథం దొక్కారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రమైన సిగ్గుచరం ఉంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బిటెట్ ఎత్తివేసే కుట్ర ఇది ఇప్పటి నుంచి కాదు, గత 2 నెలల నుంచే ప్రారంభమైంది. అందుకే మొన్న ఇంజనీర్స్ వేస్ట్ అన్నాడు. ఈ డిప్లొమా విద్యా ఇంజనీర్లు చదువుకొద్దు అనే కుట్ర జరుగుతుంది. విద్యారంగం ఆయన దగ్గర ఉన్నది. విద్యారంగాన్ని ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయన కేవలం కాలక్షేపాలు చేస్తున్నాడు. విద్యా వ్యవస్థను కూనేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు. దాంతోపాటు ఈరోజు డిప్లొమా ఈ ప్రొఫెషనల్ విద్యార్థులని ఈరోజు ఎడ్యుకేషన్లో ముందడుకోకుండా ఉన్నారు. ఎందుకున్నారు? ఈరోజు విద్యార్థులకు ఈ ఎస్బిటెట్ శక్తి స్కీమ్ తీసుకొస్తే ఈ విద్యార్థులకు ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉండదు. దీని ద్వారా విద్యా వ్యవస్థ ఈరోజు విద్యార్థులు చదువులకు దూరం అవుతారు, లేబర్గా మారే పరిస్థితి ఉండేది. ఇదే వివేక్ వెంకటస్వామి ఈ మినిస్టర్ ఉన్నారు కదా, ఏం చెప్తున్నారు? కేవలం స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. విద్యా వ్యవస్థ పైన చిన్న యూతుంటే వివేక్ వెంకటస్వామి దీని స్పందించడం కాదు, ప్రెస్ మీట్ పెట్టాలి. రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ ఉంది, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఈరోజు కలెక్టరేట్ కాదు, రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని ఎక్కడ అడ్డుకుంటాం, మా ప్రాణాలను సైతం లెక్క లేకుండా పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు.